ఓకే, సో ఇప్పుడు మా ప్రెజెంటర్ అండ్ మా డైరెక్టర్ అండ్ ఇవాల్టికి అర్జున్ రెడ్డి రిలీజ్ అయి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో అలాంటి ఒక సెన్సేషనల్ ఫిలింని మనకు అందించినటువంటి మా సందీప్ రెడ్డి వంగ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్లీజ్. నేను యాక్చువల్లీ మన ప్రీ రిలీజ్ ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడదాం. ఊరికూరికి ఏం మాట్లాడతలేను. కానీ నేను సినిమా చూసిన అంటే నాకేమనిపించింది అంటే ఈ ఫిలింలో ఆ క్యారెక్టర్ ఎట్లయితే చేసిండో అంత ఇన్నోసెంట్గా అది కష్టం అనిపిస్తుంది నాకు అట్లా యాక్టింగ్ చేయడం. అది చూస్తున్నప్పుడు అతని యాక్టింగ్, అమ్మాయి యాక్టింగ్, వీళ్ళ ఫ్రెండ్స్ యాక్టింగ్ అది సినిమాలా లేదు. అది మనం పక్క నుండి చూస్తున్నట్టు అనిపించింది నాకు. అది నేను కథ విన్నా, అసెంబ్లీ కట్ చూసిన, ఒక్కరోజు షూటింగ్ పోలేదు, అసలు వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నాకు మైక్రో మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ పోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తానని చేయలేదు. నేను కథ విన్నప్పుడు ఎంత నవ్వినో సినిమా చూసినప్పుడు అంతకంటే ఎక్కువ నవ్వినా. సూపర్ హిలేరియస్ రైడ్, అదైతే చెప్పగలుగుతా. ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత కొంచెం మాట్లాడదాం. యా, అండ్ ఫస్ట్ టైం మా భద్రకాళి ఫిలింకి క్లీన్ యూబై వస్తుంది. ఎప్పుడు ఏళ్ళు వచ్చేటి. సో ఎన్నిసార్లు ఫ్యామిలీతో రమ్మన్నా రాలేదు, ఈసారి అయితే రండి. థియేటర్ బయట ఎవడు ఆపడం మిమ్మల్ని. సో యా, మ్యూజిక్ బాగుంది అండ్ టైం అసలు తెలియట్లేదు. మిక్సింగ్ ల్యాబ్లో చూసి నేను అరే అప్పుడే ఇంటర్వ్యూలు వచ్చిందా అనుకున్నా. అంటే మన సినిమా అందుకే అంటున్నా కదా, కొద్ది మెల్ల మాట్లాడదాం, ఎక్కువ డబ్బా కొట్టిన ఉంటుంది. బట్ మీకు అందరూ నచ్చిందా ట్రైలర్ ఎట్లతో సినిమా అట్లే ఉంటుంది త్రూ అవుట్. యా, థ్యాంక్ యూ. ఓకే, స్పిరిట్లో మీకు రోమాంచకం మూమెంట్ ఏంటి? స్పిరిట్లో ప్రభాసన్నతో సినిమా చేయడమే రోమాంచక మూమెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వీ హ్యావ్ అ Q&A సెషన్ విత్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఒక డైరెక్టర్ కింద కాకుండా ఒక మూవీ ఫ్యాన్ కింద తెలుసుకుందాను నేను. వీ ఆల్ గ్రో అప్ వాచింగ్ ఫిల్మ్స్ కదా, చిరంజీవి గారి ఫిల్మ్స్ కానీ లేకపోతే ఆల్ బిగ్ యాక్టర్స్ ఫిల్మ్స్ చూసాం. రీసెంట్గా మీరు కానీ, రాజమౌళి గారు కానీ లేకపోతే ప్రశాంత్ నీల్ గారు కానీ, యు ఆర్ మేకింగ్ సో లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ కూడా. బట్ ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ మూవీ ఫ్యాన్స్ చాలా వరకు కూడా పీపుల్ ఆర్ మిస్సింగ్ దట్ క్యూట్ లవ్ స్టోరీస్ అనో లేకపోతే ఒక క్యూట్ సింపుల్ స్టోరీస్ అనో, ఫ్యామిలీ డ్రామాస్ అనో, ఒక మన స్టార్స్ అందరినీ లేకపోతే మీలాంటి హీరోస్ అందరినీ, మీలాంటి డైరెక్టర్స్ అందరినీ అలాంటి సినిమాల్లో చూడడం మిస్ అవుతున్నారు. మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి సార్? వస్తున్నాయి కదా సినిమాలు అట్లా, అంటే స్టార్స్ అందరూ కూడా చాలా హెవీ డ్యూటీ కాదు, వస్తున్నాయి మంచి మంచి ఫిల్మ్స్ వస్తున్నాయి. అంటే బిగ్ స్టార్స్ అందరినీ అలాంటి సినిమాల్లో మిస్ అవుతున్నాం అనేది క్వశ్చన్. మరి బిగ్ స్టార్స్ అందరు పాన్ ఇండియా అంటున్నారు. అదే అంటే మీకేంటి, అంటే యాజ్ పర్సనల్గా డైరెక్టర్గా కాకుండా ఒక మూవీ ఫ్యాన్గా వాట్ ఆర్ యూ మిస్సింగ్? నేను యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒకసారి డైరెక్టర్ అయిన తర్వాత ఫిలిం కన్జ్యూమింగ్ చేయడం చాలా తక్కువైపోతుంది. ఓకే, థియేటర్కి వెళ్ళి సినిమా చూడడమా లేకపోతే డివిడీలో చూడడమా చాలా తక్కువైపోతుంది. సో ఓవరాల్ సినేరియో ఏందనేది పెద్ద ఐడియా ఉండదు. ఓకే, అంటే మీరు చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ చిన్నగా చెప్తున్నా కానీ కష్టం. అండ్ వన్ మోర్ థింగ్, నేను కథ నచ్చింది, నాకు ఓకే అని చెప్పిన అసలు నేను ఏం పట్టించుకోలేదు దాన్ని. సో మొత్తం మా అన్నయ్య నాన్న చూసుకున్నారు. సో యా. సరే. అండ్ ప్రణయ్ గారిని నేను క్వశ్చన్ అడిగాను నేను. మీరు ప్రభాస్ గారికి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు. దేర్ ఆర్ పీపుల్ హూ లైక్ యూ సో మచ్ ఫర్ ఇట్ అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ లైక్ ఇట్. అండ్ సో దట్ ఈస్ అ బిగ్ బెంచ్ మార్క్. మీరు అనే బ్లడీ బెంచ్ మార్క్ అంటున్నారు కదా ఇప్పుడు అందరూ, దట్స్ ద బెంచ్ మార్క్. సో స్పిరిట్, ఆర్ యూ గోయింగ్ టు రీచ్ దట్? యా, హోప్ఫుల్లీ. ఇంకా అదే హోప్, అదే ఎప్పుడు ఫిలిం చేసినా అనుకుంటాం కదా మనం మంచి సినిమానే చేస్తున్నాం అని, అదే హోప్తో ఉన్నాం. అండ్ ఇది నా ఫీలింగ్ కాదు, చాలామంది ఫీలింగ్ కూడా, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది. సో మా ఫీలింగ్ కూడా అదే. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సందీప్ గారు అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి 9 years అయింది ఈ రోజుకి. సో ఆ ట్రాన్స్లోంచి బయటికి రాలేరు చాలామంది ఆడియన్స్. మీరు చాలా డేస్ బ్యాక్ ఒక మాట చెప్పారు ఏంటంటే, అర్జున్ రెడ్డి ఎడిట్లో పోయిన సీన్స్ ఏవైనా ఉండుంటే అవి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను 10 years సెలబ్రేషన్కి అని చెప్పి అన్నారు. సో దాని గురించి ఏమైనా చెప్తారా? అదే ప్రయత్నం ఉంది, అది చేయాలి. నేను మొన్న విజయ్ అనుకున్నాం ఇద్దరం ఒకసారి ఒక 2-3 days ఎక్స్ట్రా డబ్బింగ్ చెప్పాలి అని. విల్ ట్రై. అంటే ఎక్స్టెండెడ్ వెర్షన్ అలా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా? అదే దాని గురించి ఎక్స్టెండెడ్ వర్జనే చేయాలని ఉంది. చేయాలని దానికి టైం కేటాయించాలి దానికి. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నా కదా, అట్లీస్ట్ 15-20 days ఇస్తే అవుతుంది. చేయాలని చేస్తా. వస్తుంది.
రోమాంచకం సినిమా మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఇది కంప్లీట్ యూ/ఏ సినిమా, ఫ్యామిలీ అంతా వచ్చి చూడండి అని చెప్పి. కానీ సర్టిఫికేట్ నాట్ ఎట్ అని చెప్పి వచ్చింది ట్రైలర్లో. ఇది కానీ ఒకవేళ ఆడియన్స్ చూడకపోతే మళ్ళీ ఏనే చేస్తారా, లేదంటే యూ/ఏ చూస్తారు, ఈ సినిమా డెఫినెట్గా చూస్తారు. అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, నేను కథ చెప్పినప్పుడు నవ్వినా, సినిమాతో నవ్వుతున్నా. నాకు అట్లా రాయడం నా వల్ల కాదు. మనోడు అది దాని రీజన్, మెయిన్ రీజన్ అది. ఎట్లాగో నేనైతే ఇట్లా రాయలేను, ప్రొడ్యూస్ చేద్దామని చేసిన. అండ్ నాకు ఒకటి ఏం అర్థమైందంటే, ఈ ట్రైలర్ వర్క్ నడుస్తున్నప్పుడు యాక్చువల్లీ కామెడీ ఫిల్మ్కి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం. పెద్ద ఎజెండా ఏమి ఉండదు కామెడీ ఫిల్మ్లో. ఎంటర్టైన్మెంటే మొత్తం, నవ్వడమే ఎజెండా ఉంటుంది కాబట్టి. సో అది ఎట్లయితే షేప్ అయిందో ట్రైలర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాక్చువల్లీ. అంటే సినిమా మొత్తం ఒక 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 ఫ్లోలో ఉంది, ఒక రన్లో ఉంది కామెడీ. సో దాన్ని ఎక్కడ కట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు. చాలా టఫ్ అయింది ట్రైలర్ కట్ చేయడం, రైట్? ట్రైలర్ మొత్తంలో ఉపేంద్ర గారి క్యారెక్టర్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. అండ్ ఆయన చుట్టే తిరిగేలాగా కనిపిస్తుంది. ఆయన రోల్ ఎలా ఉండబోతుంది సార్ సినిమాలో? చూడండి, సినిమా చూడండి, బాగుంటుంది. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. ప్రభాస్ గారు చాలా మందికి ప్రమోషన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా రాజాసాబ్ టైంలో ఒక ఇంటర్వ్యూ హోస్ట్ చేశారు. సో ఈ సినిమాకి ప్రభాస్ గారి కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? యా, అంటే మనోడి పేరు సుమంత్ ప్రభాస్. సో ఆబ్వియస్లీ నేను ప్రామిస్ చేసిన ఒకసారి ఖచ్చితంగా కల్పిస్తాను, పెద్ద ఫ్యాన్. ఓకే, ఉంది, అన్న అపాయింట్మెంట్ ఇచ్చిందంట. అయితే ఒకసారి కలుస్తాం, నేను కూడా ఉంటాడా. సో అది యా మర్చిపోయినా. అంటే మామూలుగా ఎట్లుంటుందంటే, పెద్ద హీరోలకి మా ట్రైలర్ రిలీజ్ చేయండి, మా టీజర్ రిలీజ్ చేయండి అడుగుతుంటారు. మామూలుగా జరిగే సినారియో అది. మేమేం అడగలేదు, అన్ననే పెట్టిండ మస్తు ఉంది పాట అని చెప్పి. ఓకే, అంటే మీరు డైరెక్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ డైరెక్ట్ చేస్తున్నందుకే తెలుస్తుంది కదా, ఈ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేస్తున్నందుకు తెలుస్తుంది, అంతే కదా. సందీప్ గారు హాయ్.